హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, దీనికోసం ఇప్పుడు మనతో పాటు రఘుబాబు గారు ఉన్నారు, గ్రేట్ కమెడియన్. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి మీరు వచ్చి, అంటే ఇప్పుడు పెద్ద కమెడియన్, మూవీస్లో కూడా అన్నింటిలోనూ బాగా సెటిల్ అయి ఉన్న ఇప్పుడు మీరు వచ్చి వీళ్ళందరికీ సపోర్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను వచ్చి అంటే నేనేమన్నా ఇది కాదు కదమ్మా, ఏ స్క్రీన్ అయినా ఒకటే, చిన్న స్క్రీన్ కావచ్చు పెద్ద స్క్రీన్ కావచ్చు, అంతా మొత్తం ఆర్టిస్టులమే కదా, అందరం ఆర్టిస్టులే. నేను వచ్చింది కూడా టీవీ నుంచే వచ్చాను, నేను నాటకాల నుంచి టీవీ నుంచి వచ్చాను. నేను ఆల్రెడీ 99లో 2000లో నేను జాయింట్ సెక్రటరీగా నేను పోటీ చేశాను. అప్పుడు నేను విన్ అయ్యాను టీవీ అసోసియేషన్లో. ఈరోజు నేను వీలు చూసుకొని ఖచ్చితంగా రావాలి, వచ్చి ఓటు వేయాలని ఉద్దేశంతో వచ్చాను ఇక్కడికి. అలాంటి డిఫరెన్సెస్ ఏముండవండి. ఇప్పుడు చాలా సాఫ్ట్గా అంటే స్మూత్గా వెళ్ళిపోయే ఎలక్షన్స్ ఇప్పుడు 3 ప్యానల్స్గా విడిపోయి వేడివేడిగా జరుగుతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏదమ్మా, ట్రెండ్ మారిపోతుంది కదా, యూత్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్యానల్స్ మెంబర్స్ ఉన్నారు కదా. సో న్యాచురల్గా మామూలు ఎన్ని కాలానుగుణంగా మారుతూనే ఉంటాయి. బట్ ఐ విష్ ఎవ్రీబడి బెస్ట్ విషెస్. సార్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏమేమి వస్తున్నాయి సార్? చెప్తాను, చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.